గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ నిజమేనా అంటే అయితే వార్త కనిపిస్తా ఉంది. మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తీ కుదిరిందని అయితే వార్తలు గట్టిగా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చూసుకున్నట్లయితే కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు అయితే ఎక్కువగా ఢిల్లీ పర్యటన అనేది చేస్తా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళు అడిగితే పెండింగ్ బిల్లుల కోసం వెళ్తున్నామని అయితే చెప్తా ఉన్నారు. సో ఒక పక్క ప్రతిపక్షాలు అయితే వీళ్ళిద్దరికీ దోస్తీ ఉంది, బీజేపీకి బీటీం బీఆర్ఎస్ అని గట్టిగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతా ఉన్నాయి. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా విమర్శిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతున్న మార్పులను చూసినట్టయితే చాలా మంది ప్రజలు కానీ విశ్లేషకులు కానీ అది నిజమే అని అభిప్రాయపడే ఆలోచన కూడా చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో పాటు అలాగే బీజేపీకి సంబంధించిన ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మార్పు కూడా సీఎం కేసీఆర్ కనసన్నల్లోనే ఆయన సూచనల మేరకే మార్చారని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తా ఉంది. దానికి తోడు ఇంతకుముందు ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టులు అవినీతి జరిగిందని చెప్పి బీజేపీ నేతలు బాహాటంగా కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన నేతలు కూడా ప్రధాన సహా అందరూ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చీట్ లో ఎమ్మెల్సీ కవిత చేర్చడం జరిగింది లిక్కర్ స్కామ్ లో. సో దానిలోంచి బయటపడేందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైందని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఇతర ప్రతిపక్షాలు కానీ తీవ్రంగా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన చేంజెస్ వచ్చాయో, కర్ణాటక ఫలితాలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు స్తబ్దుగా ఉంది. బీజేపీ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా మారిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా విమర్శిస్తా ఉంది ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి. ఒకవేళ ఇంతకు ముందు కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళ విమర్శను పరిశీలించినట్టయితే బీజేపీ పార్టీ సారి విమర్శించేది బీఆర్ఎస్ పార్టీని ఏమని కారు యొక్క స్టీరింగ్ ఏదైతే ఉందో మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది అని చెప్పి ప్రతిసారి విమర్శించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, అసలు బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ కనసన్నల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో కేసీఆర్ కనసన్నల్లో ఉంది అని చెప్పి కూడా విమర్శిస్తా ఉన్నారు. దీనికి బచేకూరే విధంగానే రాష్ట్ర నాయకత్వంలో జరిగినటువంటి మార్పులను వాళ్ళు ఉదాహరిస్తున్నారు. అలాగే ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇవన్నిటిలో నుంచి బయటపడేందుకే కేంద్ర బీజేపీతో వీళ్ళందరూ ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి కూడా వార్తలు ఈ మధ్య ఈ రెండు పార్టీల మధ్యలో ఇంతకు ముందు విమర్శలు తీవ్రంగా ఉండేటి ఈ మధ్య కాలంలో తగ్గిపోయాయని చెప్పి కూడా చెప్తారు. సో వీళ్ళు ఏంటంటే గల్లీలో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు అనే మాటలకైతే బలం చేకూరే విధంగా ఈ యొక్క ప్రతిపక్షాల విమర్శలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. నిన్న మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ వ్యాఖ్యలను ఏవైతే ఉందో వక్రీకరించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకున్నారు. అయితే రాజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ నడిపిస్తుంది అనే వ్యాఖ్య అయితే గట్టిగా ఉంది. మనం చూసుకున్నట్లయితే మనం బండి సంజయ్ కూడా అన్నారు, కేసీఆర్ పెట్టిన పథకాలను అన్నింటిని కూడా మేము అమలు చేస్తూనే ఉంటాం, అవి దేన్ని కూడా తీయం, ధరణి పోర్టల్ని కూడా మేము ఉంచుతామని. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నిజంగా వీళ్ళిద్దరు ఒకటేనా అంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్న మాట నిజమే అనిపిస్తుందా? ప్రజెంట్ అయితే ఇప్పటికైతే జనాల్లో కూడా అదే టాక్ నడుస్తుంది వారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు కేటీఆర్ తో సహా కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళందరూ ఢిల్లీ పర్యటనలు చేస్తా ఉన్నారు. అది అలా కాకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిఎస్ కూడా శాంతి కుమారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధుల కొరకు మేము వెళ్తా ఉన్నాము, కేంద్రానికి సంబంధించిన మంత్రులకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము, అధికారం కలుస్తా ఉన్నాము, రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే పెండింగ్ బిల్లులు కానీ లేదంటే పెండింగ్ పనులని సో కేంద్రానికి దగ్గరికి వెళ్ళి సో మంత్రులందరికీ కలుస్తామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చూసుకున్నట్టయితే మరి తగ్గిపోయాయి. సో ఈ తగ్గిపోయానడానికి ఒకటే బలం చేకూర్చేది ఏముందంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అనేది స్పష్టంగా చాలా మంది చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ప్రజల్లో అయితే బలంగా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పి ప్రజల్లోకి అయితే బలంగా తీసుకువెళ్ళగలిగింది. సో మరి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి, బీజేపీ పార్టీ ఏ విధంగా ఎదురు చూడాలి. బీజేపీకి కొత్త రాష్ట్ర నాయకత్వం కూడా రావడం జరిగింది రీసెంట్ గా. కిషన్ రెడ్డి
సో తర్వాత అంటే జరిగే పరిణామం ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రాగల 4 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఇంకా ముందస్తు కూడా వెళ్తారని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. ఒకవేళ ఇంకా ముందస్తుకు వెళ్తే కదా వచ్చే అయితే 2 రాజు నెలల్లోనే ఎలక్షన్లు కూడా చూసుకున్నట్లయితే జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత విషయంలోనే వీళ్ళిద్దరూ దోస్తీ కుదురుస్తున్నట్లయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజంగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ వల్లే వీళ్ళతో దోస్తీ కుదిరే అవకాశాలు ఉన్నట్టు వార్తల్లో నిజముందా? ఒకవేళ నిజమున్నట్లయితే రానున్న ఎలక్షన్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? వరుణ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులోంచి ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏదైతే ఉందో ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. సో ఇందులో భాగంగానే ఈ 2 పార్టీల మధ్యలో ఒప్పందం కుదిరింది. సో దానికి బీజేపీ ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బీఆర్ఎస్ పార్టీకి విమర్శలు, తీవ్ర విమర్శలు బాగా చేసుకున్న సందర్భం ఉంది. అయితే బండి సంజయ్ ఉంటే ఇక్కడ కష్టం అని చెప్పేసి కేసీఆర్ కనసల్లోనే రాష్ట్ర నాయకత్వం జరిగింది అని చెప్పి ఒక వాదన వినిపిస్తా ఉంది. ఈ 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది, ఆల్రెడీ కుమ్మక్కయ్యారని చెప్పి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అవి ఎంత నిజమో తెలియాలంటే ఎన్నికల వరకు కూడా ఆగవలసిందే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పరిస్థితులను అయితే బేరీజు వేసినట్టయితే ఒకవేళ ఈ 2 పార్టీల మధ్యలో విమర్శలు ప్రతి విమర్శలు తక్కువగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు విధానంగానే తయారైపోయింది ప్రస్తుతం అయితే. చూసుకున్నట్లయితే ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మరి ముఖ్యంగా పెండింగ్ బిల్లుల కోసం వెళ్తూ ఉన్నాము అని చెప్తున్నారు. ఎవరైతే కేటీఆర్, హరీష్ రావు, సి శాంతికుమారి వీళ్ళు ముగ్గురు కూడా పెండింగ్ బిల్లుల కోసం ఇప్పుడు వెళ్తున్నారు. సో ప్రజల్లోకి ఇంత ఆసక్తి నెలకొంది. అంటే ఇంతకు ముందు వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్తూ ఉన్నారు, ఎందుకు వెళ్తూ ఉన్నారు అనే ఆసక్తి నెలకొంది. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుణ్, 2021 నుండి చూసుకున్నట్టయితే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి బాగా దూరం అయితే పెరిగిపోయింది. అప్పటి నుంచి ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కానీ, ఏ విధమైన కార్యకలాపాలు కానీ ఢిల్లీకి కూడా వెళ్ళడం లేదు, ఎవరిని కూడా కలవడం లేదు. కాకపోతే గత కొన్ని రోజులుగా చూసుకుంటే కేంద్ర మంత్రులను కూడా తరచుగా కలుస్తా ఉన్నారు. సో అంతకు ముందు జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అధికారికంగా ముఖ్యమంత్రి కూడా పిలుపు రావడం జరిగింది. రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది నేతలు కూడా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, సిఎస్ లాంటి వాళ్ళు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. సో అప్పుడు గ్యాప్ అనేది బాగా ఉంటుంది. కానీ ఈ లిక్కర్ కేసులో ఏదైతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పేసి గత 6 నెలల క్రితం నుంచి ఏదైతే వార్తలు రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ 2 పార్టీల మధ్యలో ఒక సఖ్యత కుదిరింది అనే భావన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పటికీ కొందరు నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ కొందరు ఏదైతే అసంతృప్త నాయకులు ఉంటారు, సో వాళ్ళు కూడా బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఉంది. మనం బీజేపీలో చూసుకున్నట్టయితే కొందరు నాయకులు బాహాటంగానే చెప్పిన పరిస్థితి మనకు ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి కానీ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ మిగడ అనేది కష్టం అని చెప్పి వాళ్ళు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే అవినీతి కుటుంబం అని చెప్పి తీవ్ర విమర్శలు కూడా చేసిన పరిస్థితి మనం ఉంది. ఇందులో భాగంగానే ఈ 2 పార్టీలు కూడా కలిసాయి అని చెప్పడానికి బలం చేకూర్చడానికి ఈ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఏదైతే ఉందో అది మార్పు దాంతో సో ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైపోయింది అని చెప్పి కూడా ఇటు ప్రజలు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ భావిస్తే ప్రస్తుతం నెలకొని ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో అంటే కొన్ని రోజులైతే ఆగవలసి ఉంటుంది మళ్ళీ.